ఎస్ఎస్కే తెలుగు పాఠశాలకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మళ్ళీ ఒక పిట్ట కథని చెప్పుకుందాం. ఓకే. ఒక అడవిలో 2 పిట్టలు ఉండేవి. ఒకటి శబ్దమాల పిట్ట, రెండోది అర్ధమాల పిట్ట. శబ్దమాల పిట్టకి మాటలు చాలా మధురంగా ఉండేవి. ఎవరితోనైనా తీయగా ముద్దుగా మాట్లాడేది. అర్ధమాల పిట్ట మాత్రం తన మాటల్లో తీపి లేకపోయినా నిజమైన భావం ఉండేది, మనసు నిండా సత్యం దయతో. ఒకరోజు ఆ అడవికి వేటగాడు వచ్చాడు. పిట్టల మాట విని ఆగిపోయాడు. శబ్దమాల పిట్ట తీయగా పాడింది, అయ్యా దగ్గరికి రా అంటూ. వెంటనే వేటగాడు దగ్గరికి వచ్చి దానిని పట్టుకున్నాడు. మరోవైపు అర్ధమాల పిట్ట జాగ్రత్తగా అంది, అయ్యా దయచేసి జీవులపై హింస చెయ్యకు. ఆ వేటగాడు ఆగిపోయి ఆలోచించాడు. ఇది తీయగా మాట్లాడలేదు, కానీ అర్థం మంచిదిగా ఉంది. తర్వాత అతడు పిట్టలను వదిలి అడవిని విడిచిపెట్టాడు. దీని ద్వారా మీకేమర్థమైంది? శబ్దం తీయగా ఉండటాన్ని శబ్ద సౌందర్యం అంటారు, మాటలోని సత్యం భావం ఉండటాన్ని అర్థ సౌందర్యం అంటారు. ఈ రెండింటి కలయికే అలంకారాలు. ఇప్పుడు మనం 10వ తరగతి పబ్లిక్ పరీక్షలలోని తెలుగు ప్రశ్నాపత్రంలోని విభాగం 3లోని 11వ ప్రశ్న అయినటువంటి అలంకారాల గురించి చూద్దాం. ఫస్ట్ వన్ రూపక అలంకారం. ఇది రూపక అలంకారం చెప్పే ముందు ఒక విషయం చెప్పాలి. మనకి ఇంతకు ముందు అలంకారాలు క్వశ్చన్ ఇచ్చేటప్పుడు కేవలం అలంకారం పేరు రాస్తే సరిపోయేది, కానీ ఇప్పుడు అలంకారం లక్షణం కూడా రాయాలి. అప్పుడే మీకు 2 మార్క్స్ వస్తాయి. కాబట్టి ఇక్కడ అలంకారం లక్షణం కూడా ఇవ్వటం జరిగింది. ఒకసారి చూసేద్దాం. ఫస్ట్ వన్ రూపక అలంకారం. ఈ రూపక అలంకారం అంటే ఏంటి అంటే ఉపమేయానికి ఉపమానానికి అభేదం లేనట్లు చెప్పటం. ఉపమేయానికి ఉపమానానికి అభేదం లేనట్లు చెప్పటం. ఇంతకీ ఉపమేయం అంటే ఏంటి అంటే, ఉపమేయం అంటే మనం ఒక వ్యక్తి గురించి కానీ ఒక వస్తువు గురించి కానీ ఏదైనా చెప్పేటప్పుడు దాన్ని మనం ఉపమేయము అంటాము. ఉపమానము అంటే మనం ఏ వస్తువుతో అయితే పోలుస్తున్నామో, ఈ ఉపమేయాన్ని ఏ వస్తువుతో పోలుస్తున్నామో ఏ వ్యక్తితో పోలుస్తున్నామో దాన్ని మనం ఉపమానము అని చెప్పేసి అంటాం. ఈ రెండిటికి అభేదం లేనట్లు చెప్పటం. అభేదం అంటే తేడా లేనట్లు చెప్పడం. అభేదం అంటే తేడా లేనట్లు చెప్పడం, భేదం లేనట్లు చెప్పడాన్ని మనం రూపక అలంకారం అని చెప్పి అంటాం. సో ఇంకా సింపుల్గా చెప్పాలంటే, విద్యార్థులు బాగా గుర్తుపెట్టుకునేలాగా అనుకుంటే మిమ్మల్ని మీరు ఒక హీరోతో కానీ హీరోయిన్తో కానీ పోల్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, శ్రీవల్లి అచ్చం రష్మిక మందన అనేటటువంటి ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ శ్రీవల్లి అనేటటువంటి అమ్మాయి రష్మిక మందన అంటే శ్రీవల్లి అనేది ఉపమేయం అవుతుంది, ఉపమానం అనేది ఏమవుతుంది? రష్మిక మందన అవుతుంది. అచ్చం రష్మిక మందన అంటే ఈ రెండిటికి, ఇక్కడ శ్రీవల్లి ఉపమేయానికి అలాగే రష్మిక మందన అనే ఉపమానానికి రెండిటికి కూడా తేడా లేదు, రెండు అచ్చం ఒకటే అని చెప్పడాన్ని మనం రూపక అలంకారం అని చెప్తాం. మిమ్మల్ని మీరు ఆ విధంగా పోల్చుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుంది. కానీ ఎగ్జామ్లో అటువంటి ఎగ్జాంపుల్స్ రాయొద్దు ఎవరు కూడా. ఉపమేయానికి ఉపమానానికి తేడా లేనట్లు చెప్పడాన్ని రూపక అలంకారం అంటారు. మరి మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ చూస్తే 3 ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. అందులో ఫస్ట్ వన్ ప్రత్యక్ష దైవాలు పాఠంలో ఉండేటటువంటి పద్యం అన్నమాట. నీక వగచి వగచి నిర్భిన్న హృదయులై విగత చక్షులైరి వినవే వారహలరిగి ఇంకనైనా నమ్ముదు సల్లా యుదగ్ర శోకవహిని నార్పవయ్య అనేటటువంటి పద్యాన్ని ఇవ్వటం జరిగింది. ఇందులో మీరు ఇదంతా ఏంటి, ఈ పద్యం అంతా ఎలా గుర్తుపెట్టుకోవాలి అని ఆలోచించొద్దు. మీరు కేవలం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పదం శోకవహిని. ఏంటి? శోకవహిని. శోకవహిని అంటే శోకమనిడి వహిని. శోకమనిడి వహిని అనేది రూపక సమాసం అమ్మ. అనేడి అని వస్తే అది రూపక సమాసం. శోకమనిడి వహిని అనేది రూపక సమాసం అవుతుంది. కాబట్టి అలంకారం కూడా రూపక అలంకారమే అవుతుంది. అదేవిధంగా సంసార సాగరాన్ని ఈదటం కష్టం. ఇక్కడ సంసార సాగరం మామూలుగా మీకు చెప్పే విధంగా అయితే ఈ సంసారము అనేది ఉపమేయము, సాగరము అనేది ఉపమానము. ఈ సంసారానికి సాగరానికి రెండిటికి కూడా తేడా లేదనమాట. సంసారం ఈదటం ఎంత కష్టమో సముద్రాన్ని ఈదటం కూడా అంతే కష్టం. కాబట్టి ఈ విధంగా ఈ రెండిటికి తేడా లేదని చెప్పారు కాబట్టి ఇది రూపక అలంకారం.
ఓకే, అలాగే సంసారమనిడి సాగరం అంటాం అనమాట. కాబట్టి ఇది రూపక సమాసం అండ్ రూపక అలంకారం కూడా. అండ్ థర్డ్ వన్, ప్రభుత్వం రైతులపై దయావర్షం కురిపించింది. దయావర్షం అంటే దయ అనేది వర్షం, దయ అనేది ఉపమేయము, వర్షము అనేది ఉపమానం. ఈ రెండిటికి తేడా లేదని చెప్తున్నాం కాబట్టి ఇది రూపక అలంకారం. దయ అనేది వర్షం, రూపక సమాసం. ఓకే, రూపక సమాసము ఉంటే ఆల్మోస్ట్ అది రూపక అలంకారం కిందే వస్తుంది. మీకు ఇచ్చినటువంటి 3 వాక్యాల్లో ఒక ఫస్ట్ వాక్యంలో చూడండి శోకవహిని, అలాగే రెండో వాక్యంలో సంసార సాగరం, మూడో వాక్యంలో దయావర్షం. ఈ మూడింట్లో ఏది ఉన్నా సరే వాక్యంలో మీరు ఖచ్చితంగా ఇది రూపక అలంకారం అని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, ఉపమేయానికి ఉపమానానికి తేడా లేనట్లు చెప్పడం లేదా అభేదం లేనట్లు చెప్పడాన్ని మనం ఏమంటాము? రూపక అలంకారం అని చెప్పి అంటాము. ఓకే, శోకవహిని శోకమనిడి వహిని, సంసార సాగరం సంసారమనిడి సాగరం, దయ అనేది వర్షం. ఈ 3 పదాలు ఉన్నటువంటిది రూపక అలంకారం అన్నమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ చేకానుప్రాస అలంకారం. ఈ చేకానుప్రాస అలంకారం అంటే ఏంటి అంటే అర్థభేదం కలిగినటువంటి హల్లుల జంట వెంటనే రావడాన్ని చేకానుప్రాస అలంకారం అని చెప్పి అంటాం. నేను చాలా సింపుల్గా చెప్తున్నానండి, ఈ అలంకారాలు కేవలం మీకు ఎగ్జామ్ పర్పస్లో మాత్రమే చెప్తున్నాను. అర్థభేదం కలిగినటువంటి హల్లుల జంట వెంటనే రావడాన్ని ఏమంటాము? చేకానుప్రాస అలంకారం అని చెప్పి అంటాం. ఇక్కడ చేకం అంటే జంట అని అర్థం, చేకం అంటే జంట అని అర్థం. సో అర్థభేదం కలిగినటువంటిది అంటే రెండు పదాలు ఇవ్వచ్చు, కానీ ఆ 2 పదాలు ఒకేలా ఉన్నా చూడటానికి వాటికి అర్థభేదం ఉంటుందన్నమాట. అలా అర్థభేదం కలిగినటువంటి హల్లుల జంట వెంటనే వస్తే అది చేకానుప్రాస అలంకారం అని చెప్పి అంటాము. సో ఎగ్జాంపుల్స్ చూస్తే నేడు ధర బాగా పెరిగిపోతుంది అన్నాడు. ఇక్కడ చూడండి అమ్మ, మీరు ఇదంతా అనవసరం, ఇది మాత్రమే మీరు గమనించండి. ఇక్కడ కూడా ధర అనే పదం ఉంది, అలాగే సెకండ్ దాంట్లో కూడా ధర అనే పదమే ఉంది. ఈ 2 ధరలకి 2 కూడా ధరయే, కానీ అర్థభేదం ఉంది. ఏంటి? నేడు ధర బాగా పెరిగిపోతుందంటే అర్థం మొదటి ధరకి భూమి అని అర్థం, రెండవ ధరకి వెల లేదా ఖరీదని అర్థం. నేడు భూమి వెల బాగా పెరిగిపోతుంది అని అర్థం. కాబట్టి ఇక్కడ పదాలు 2 చూడటానికి ఒకేలా ఉన్నా వాటిలో అర్థాల్లో తేడా ఉన్నాయి కదా, కాబట్టి ఇది చేకానుప్రాస అలంకారం. సో నెక్స్ట్ సెకండ్ వన్, ఈ 7 రోజుల పాటు వ్రతం చెయ్యాలి. ఈ 7 ఇక్కడ 7 అనేది 2 సార్లు వచ్చింది. మొదటి 7 అనే పదానికి అర్థం సంవత్సరం అని, రెండవ 7కి వారం. ఈ సంవత్సరం వారం రోజుల పాటు వ్రతం చేయాలి అనే అర్థంతో వస్తుందన్నమాట. ఇక్కడ 2 7లే, 2 సేమ్ పదాలే, కానీ అర్థభేదం ఉందన్నమాట. ఈ విధంగా అర్థభేదం ఉంటే అది చేకానుప్రాస అలంకారం. అండ్ అలాగే మూడవది గోరు వంక చూసెను. గోరు వంక అనేది ఒక పక్షి కదా, అలాగే వంక చూసెను అనేది వైపు చూసెను అనేటటువంటి అర్థంతో వస్తుంది. ఈ విధంగా 2 పదాలు వెంటనే రావాలి, 2 పదాలు వెంటనే వస్తాయి అండ్ అలాగే అర్థభేదం ఉంటుంది. సో నెక్స్ట్ ఫోర్త్ వన్, సమస్యల సాధనకు నారి బిగించింది. సమస్యల సాధనకు నారి బిగించింది. ఇక్కడ నారి, సమస్యల సాధనకు నారి అంటే ఇక్కడ స్త్రీ, నారి బిగించింది అంటే నడుం బిగించింది అనేటటువంటి అర్థంలో వస్తుందన్నమాట. ఈ విధంగా నారి బిగించిందంటే సమస్యల సాధనకు స్త్రీ నడుం బిగించింది అని అర్థంతో వస్తుంది. కాబట్టి ఇది చేకానుప్రాస అలంకారం. అండ్ అలాగే ఫిఫ్త్ వన్, సుందర దరహాస రుచులు. సుందర, ఇందులో ధర ఉంది చూడండి, అలాగే ఇక్కడ కూడా ధర అనేది ఉంది. సుందర అంటే అందమైన, దరహాసము అంటే చిరునవ్వు. సో అందమైన చిరునవ్వు అని అర్థం అన్నమాట. ఇక్కడ పదాలు మాత్రం ఒకేలా ఉన్నాయి కానీ వాటి అర్థాల్లో తేడా ఉంది, కాబట్టి ఇది చేకానుప్రాస అలంకారం. అండ్ అలాగే 6వది, రాజా నీది శుభంకరం అన్నాడు. శుభంకరమైన, ఉత్తమమైన. కరం అంటే ఇక్కడ చేయి అని అర్థం. రాజా నీది ఉత్తమమైనటువంటి చేతులు అని అర్థం అన్నమాట. కాబట్టి ఇది చేకానుప్రాస అలంకారం. అండ్ అలాగే ఆ కొమ్మ వంచి పూలు కోసెను. ఆ కొమ్మ అంటే ఇక్కడ కొమ్మ అంటే స్త్రీ అండి, మొదటి కొమ్మ. అలాగే కొమ్మ అంటే ఇక్కడ చెట్టు కొమ్మ అన్నమాట. ఆ స్త్రీ చెట్టు కొమ్మని వంచి
పూలు కోసను అని అర్థం అనమాట. ఇక్కడ మీరు గమనిస్తే 1 నుంచి 7 ఉదాహరణల్లో కూడా అర్థభేదంతో కలిగినటువంటి పదాలు వెంటనే ప్రయోగించబడ్డాయి కాబట్టి అవేమవుతాయి, చేకానుప్రాస అలంకారాలు అవుతాయి అన్నమాట. ఇంకా చిన్న అంటే మీకు ట్రిక్ చెప్తాను. మనకి ఇచ్చినటువంటి ఈ 6వ ఎగ్జాంపుల్ తప్పితే మిగతా అన్ని ఎగ్జాంపుల్స్లో కూడా మధ్యలో ఉంటాయన్నమాట. మనకి ఇచ్చిన వాక్యం మధ్యలో ఈ విధంగా అర్థభేదంతో కలిగినటువంటి పదాలు ఉంటాయి. అదొక్కటి గమనించుకోండి. అలాగే 6వది గుర్తుపెట్టుకోండి, రాజా నీది శుభంకరకరం, ఇది కూడా శాకానుప్రాస అలంకారమే. ఓకే, సో నెక్స్ట్ వన్ వృత్యానుప్రాస అలంకారము. వృత్యానుప్రాస అలంకారం అంటే ఏంటి అంటే, ఒకటి కానీ అంతకంటే ఎక్కువ హల్లులు కానీ అనేక సార్లు ఆవృత్తి కావటాన్ని మనం వృత్యానుప్రాస అలంకారం అని చెప్పి అంటాం. వృత్యానుప్రాస అలంకారం అంటే ఏంటి, ఒకటి కానీ అంతకంటే ఎక్కువ హల్లులైనా ఉండొచ్చు, ఆ విధంగా అనేక సార్లు ఆవృత్తి కావటం. ఆవృత్తి అంటే మరలా, ఆవృత్తి అంటే మరలా రావటం అన్నమాట. ఒకటి కానీ అంతకంటే ఎక్కువ హల్లులు కానీ అనేక సార్లు మరలా రావడాన్ని ఏమంటాము, వృత్యానుప్రాస అలంకారం అని చెప్పేసి అంటాము. మనకి ఇచ్చినటువంటి టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్స్ చూస్తే బేరిక, దాండ దడాండ, దాండ నినదంబుల, జాండము నిండా అనేటటువంటి ఈ వాక్యాన్ని చూసుకుంటే ఇందులో దా అలాగే డా అనేటటువంటిది ఎక్కువ హల్లులు, ఒకటి రాలేదు 2 హల్లులు వచ్చినాయి. ఇక్కడ మీరు చూస్తే అన్నిట్లో కూడా దా డా అనేది ఎక్కువగా రావటం జరిగింది కాబట్టి ఇది వృత్యానుప్రాస అలంకారం అన్నమాట. మనకి ఎక్కువగా మూవీస్లో వాటిల్లో వృత్యానుప్రాస అలంకారము అండ్ అలాగే అంత్యానుప్రాస అలంకారాలని వాడటం జరుగుతుంది. ఇది శ్రీరామదాసు సినిమా పాటలో కూడా ఈ వాక్యం అనేది ఉంటుందన్నమాట. అండ్ అలాగే నెక్స్ట్ సెకండ్ వన్, అక్షర జ్ఞానం లేని నిరక్షర కుక్షి ఈ క్షితిలో ప్రత్యక్షముగా కష్టముల పాలగును. అక్షర జ్ఞానం లేని నిరక్షర కుక్షి ఈ క్షితిలో ప్రత్యక్షముగా కష్టముల పాలగును అన్నాడు. ఇందులో క్ష అనేటటువంటి అక్షరం చాలాసార్లు రావటం జరిగిందనమాట. క్ష అనేటటువంటిది చాలాసార్లు రావటం జరిగింది కాబట్టి ఇది వృత్యానుప్రాస అలంకారము. ఓకే, అలాగే థర్డ్ వన్ చూడండి, ఇది కాదిది అను నది కాదిది అను నిధి అదియు వదలి ఎదియో పదరున్ వదలని ముదమల బొదలగా నదవదపడి చెదరి ఎడద హరిహరి నాథ. సో ఈ పద్యం మనకి 3వ పాఠం నుంచి ఇవ్వటం జరిగింది. ఇందులో కూడా మనకి చూడండి, గమనించండి, దా అనేటటువంటిది ఎక్కువ సార్లు, దా అనేటటువంటి హల్లు ఎక్కువ సార్లు రావటం జరిగింది. ఈ విధంగా అనేక సార్లు ఒకటే హల్లు కానీ లేదా అంతకంటే ఎక్కువ కూడా రావచ్చు, అలా వస్తుంది వృత్యానుప్రాస అలంకారము. అండ్ 4వది చూడండి, ఇది మనం చాలాసార్లు వింటూనే ఉన్నాం. మొన్న యాంకర్ సుమగారు కూడా చాలాసార్లు చాలా ప్రోగ్రామ్స్లో ఇది చెప్పారు. లక్ష్య భక్ష్యములు భక్షించే లక్ష్మయ్యకు ఒక భక్ష్యము లక్ష్యమా. లక్ష్య భక్ష్యములు భక్షించే లక్ష్మయ్యకు ఒక భక్ష్యము లక్ష్యమా అనేటటువంటిది ఇవ్వటం జరిగింది. ఇక్కడ క్ష అనేటటువంటిది హల్లు చూడండి చాలాసార్లు రావటం, అనేక సార్లు ఆవృత్తమైందనమాట. ఈ విధంగా వస్తుంది వృత్యానుప్రాస అలంకారము. సో వృత్యానుప్రాస అలంకారం అంటే ఏంటి, ఒకటి కానీ అంతకంటే ఎక్కువ హల్లులు కానీ అనేక సార్లు ఆవృత్తి కావటాన్ని అంటే మరలా రావటాన్ని మనం వృత్యానుప్రాస అలంకారం అని చెప్పి అంటాము. ఓకే, నెక్స్ట్ 4th వన్, మీరు కేవలం ఈ టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఉదాహరణలు ఏవైతే ఉన్నాయో అవి మీకు వస్తే సరిపోతుంది. అదేవిధంగా ముఖ్యంగా మీరు ఈ అలంకారాలు పేర్లు రాయటం, అక్షర దోషాలు లేకుండా పేర్లు రాయటం నేర్చుకోండి. 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. సో నెక్స్ట్ 4th వన్, దృష్టాంత అలంకారము. దృష్టాంత అలంకారం అంటే ఏంటి అంటే, ఉపమాన ఉపమేయాల యొక్క వేరువేరు ధర్మాలను బింబ ప్రతిబింబ భావంతో చెప్పడం. ఉపమాన ఉపమేయాల యొక్క వేరువేరు ధర్మాలను బింబ ప్రతిబింబ భావంతో చెప్పడాన్ని మనం దృష్టాంత అలంకారం అని చెప్పి అంటాము. ఇందాకే మనం రూపక అలంకారంలో ఉపమేయం అంటే ఏంటి, ఉపమానం అంటే ఏంటో చెప్పేసుకున్నాం కదా. సో ఇప్పుడు వేరువేరు ధర్మాలను బింబ ప్రతిబింబ భావంతో చెప్పడం అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బింబము అంటే
ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం అద్దంలో మన మొహాన్ని చూసుకుంటాం కదా, మన మొహం అనేది బింబం అనమాట. దానికి ప్రతిబింబం ఎలా వస్తుంది? ఆ అద్దంలో మన ప్రతిబింబం కనిపిస్తుంది కదా. ఆ విధంగా బింబ ప్రతిబింబ భావంతో మనం ఎలా ఉన్నామో అర్థం అది తెలియజేస్తుంది అనమాట. సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి మీరు. మన యొక్క రూపాన్ని ఎవరు తెలియజేస్తారు? ఎక్కువగా అర్థమే తెలియజేస్తుంది. కాబట్టి ఆ బింబ ప్రతిబింబ భావంతో చెప్పటం అనేటటువంటిది దృష్టాంత అలంకారం అవుతుంది. ఇక్కడ ఉదాహరణ చూస్తే పెరుగుని ఎంత చిలికినా వెన్ననే ఇస్తుంది. పెరుగుని ఎంత చిలికినా వెన్ననే ఇస్తుంది. అయితే ఇక్కడ మంచివారిని ఎంత బాధించినా మంచే చేస్తారు. మంచివారిని ఎంత బాధించినా మంచే చేస్తారు. ఇక్కడ పెరుగు అనేటటువంటిది బింబ ప్రతిబింబ భావం అనమాట. ఇక్కడ పెరుగుని మనం ఎలా చూపిస్తున్నాం? ప్రతిబింబ భావంతో మంచి వారితో చూపిస్తున్నాం అనమాట. వెన్ననివ్వటం అనేది బింబము, ఇక్కడ మంచి చేయటం అనేది ప్రతిబింబం అనమాట. అర్థమైందా? ఈ విధంగా ఉపమాన ఉపమేయాల యొక్క వేరు వేరు ధర్మాలని బింబ ప్రతిబింబ భావంతో పెరుగుని ఎంత చిలికినా వెన్ననే ఇస్తుంది, మంచివారిని ఎంత బాధించినా మంచే చేస్తారు. ఈ వాక్యం బింబము, ఈ వాక్యము ప్రతిబింబం. ఈ విధంగా చూపిస్తున్నాం కాబట్టి ఇది దృష్టాంత అలంకారం. అండ్ అలాగే రెండవది, నీచుడు పరుషంగా మాట్లాడతాడు, మంచివాడు కఠినంగా మాట్లాడడు. నీచుడు పరుషంగా మాట్లాడతాడు, మంచివాడు ఎలా మాట్లాడడు? కఠినంగా మాట్లాడు. ఈ విధంగా ఒక వాక్యాన్ని మరొక వాక్యంతో ప్రతిబింబ భావంతో చెప్తుంది కాబట్టి ఇది దృష్టాంత అలంకారము. మీకు కేవలం ఈ ఒకటో ఉదాహరణ మాత్రమే మీకు టెక్స్ట్ బుక్లో ఇవ్వటం జరిగింది. ఇది యాడింగ్ అనమాట, ఒకసారి గమనించండి. నెక్స్ట్ ఉపమా అలంకారం. ఇది చాలాసార్లు మీరు 8th 9th క్లాసుల్లో కూడా చదువుకునే ఉన్నారు. ఉపమా అలంకారం అంటే ఉపమేయ ఉపమానాలకు చక్కని సాదృశ్యాన్ని చెప్పడాన్ని ఉపమా అలంకారం అని అంటారు. మీరు గమనించండి అమ్మా, అందరూ లక్షణం కూడా మీకు రావాలి. లక్షణం రాస్తే 1 మార్కు, ఆ అలంకారం యొక్క పేరు రాస్తే 1 మార్కు వస్తుందన్నమాట. ఉపమేయ ఉపమానాలకు చక్కని సాదృశ్యం. సాదృశ్యం అంటే పోలిక. సాదృశ్యం అంటే ఏంటి? పోలిక. ఉపమేయ ఉపమానాలకు చక్కని పోలిక చెప్పడాన్ని మనం ఉపమా అలంకారం అంటాం. రూపక అలంకారంలో చెప్పుకున్నాం మనం, శ్రీవల్లి అచ్చం రష్మిక మందన అని. అదేంటి? పోలిక కాదు, తేడా లేనట్లు చెప్పటం. ఇక్కడ అదే వాక్యాన్ని తీసుకుంటే శ్రీవల్లి రష్మిక మందన లాగా ఉంది అని అన్నాం మనం. వలే ఉంది లేదా లాగా ఉంది అంటే ఆ అమ్మాయికి ఈమెతో పోలిక అనమాట. శ్రీవల్లి అనే అమ్మాయి రష్మిక మందన వలే ఉంది అనేటటువంటిది మనం ఇక్కడ పోలిక చూపిస్తున్నాం అనమాట. ఆ విధంగా చెప్పడాన్ని ఏమంటాము అంటే ఉపమా అలంకారం అని చెప్పి అంటాము. దుఃఖ సముద్రం ఎగ్జాంపుల్ చూస్తే, దుఃఖ సముద్రము భారతీయ హృద్వారము సొచ్చి అగ్ని వలె జ్వాలలు వీచుచున్నదెంతయున్. దుఃఖ సముద్రము భారతీయ హృద్వారము సొచ్చి అగ్ని వలె జ్వాలలు వీచుచునున్నదెంతయున్ అనేటటువంటి ఎగ్జాంపుల్లో ఫస్ట్ ఇక్కడ 2 అలంకారాలు వస్తున్నాయి. చూడండి ఒకసారి, ఏది ఇచ్చినా సరే ఏది రాసినా పర్వాలేదు. దుఃఖ సముద్రము అనేది దుఃఖం అనేది సముద్రము. దుఃఖ సముద్రము అనేది దుఃఖం అనేది సముద్రం. మన రూపక అలంకారాలను చెప్పుకున్నాం. అనేది అనే వస్తే రూపక సమాసం అవుతుంది కాబట్టి ఇది రూపక అలంకారం. రూపక సమాసంతో ఉన్నటువంటి వాక్యం రూపక అలంకారం అవుతుందని మనం చెప్పుకున్నాం కదా. సో అలాగా దుఃఖ సముద్రము అనేది రూపక అలంకారం. అండ్ అలాగే ఇక్కడ భారతీయ హృద్వారము సొచ్చి అగ్ని వలె అన్నాడు. అగ్ని వలె జ్వాలలు వీచుచున్నది. ఇందాకే మనం చెప్పుకున్నాము, వలె అని కానీ లాగా అని కానీ మనకి వాక్యంలో వస్తే అది ఉపమా అలంకారం. అగ్ని వలె జ్వాలలు వీచుచున్నది అన్నాడు కాబట్టి ఇది ఉపమా అలంకారం అవుతుంది. ఉపమేయ ఉపమానాలకు చక్కని పోలిక చెప్పడాన్ని ఉపమా అలంకారం అని చెప్పి అంటాం. అలా లక్షణం రాసి అలంకారం పేరు రాస్తే మీకు 2 మార్క్స్ అనమాట. సో నెక్స్ట్ వన్, స్వభావోక్తి అలంకారం. ఈ స్వభావోక్తి అలంకారం అంటే ఏంటి? ఆ లక్షణం ఏంటి అంటే, జాతి గుణ క్రియాదుల చేత వస్తువు స్వభావాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పడాన్ని మనం స్వభావోక్తి అలంకారం అంటాము. ఈ లక్షణం రాయాలి. జాతి గుణ క్రియాదుల చేత, జాతి చేత కానీ గుణం చేత కానీ క్రియ చేత కానీ వస్తువు యొక్క స్వభావాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పటం అన్నమాట. అది సింపుల్గా మీరు ఉన్నది ఉన్నట్లుగా చెప్పేదే స్వభావోక్తి అలంకారం అని గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ వన్, గుసగుసలతో కొమ్మపై నివసించి ముక్కు లానించు లకుముకి పిట్ట దంపతులు అన్నారు. లకుముకి పిట్ట దంపతుల యొక్క
లక్షణం ఏంటి అనేది, దాని యొక్క స్వభావం ఏంటనేది ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం జరిగింది. ఇక్కడ ఎక్కడా కూడా అతిశయోక్తిగా ఊహించి కానీ ఎలాగో చెప్పలేదు కాబట్టి ఇది స్వభావోక్తి అలంకారం అవుతుంది. సో ఇది ఇవ్వటం జరిగింది మీకు టెక్స్ట్ బుక్లో. నెక్స్ట్ సెకండ్ వన్, ఇది కూడా ఇంపార్టెంటే, ఒకవేళ ఇవ్వటానికి అవకాశం ఉందేమోనని నేను రాశాను. జింకలు బిత్తర చూపులు చూస్తూ చెవులు నిగిడ్చి చెంగు చెంగున గెంతుతున్నాయి. ఇవి జింకల యొక్క సహజ స్వభావం అన్నమాట. కాబట్టి ఇది స్వభావోక్తి అలంకారం అవుతుంది. జింకలు బిత్తర చూపులు చూస్తూ చెవులు నిగిడ్చి చెంగు చెంగున గెంతడం అనేది వాటి యొక్క స్వభావం కదా, కాబట్టి ఇది స్వభావోక్తి అలంకారం. సో నెక్స్ట్ వన్ క్రమాలంకారం. క్రమాలంకారం అనేది కొత్తగా యాడ్ చేయడం జరిగిందండి. ఇది కొత్తది, ఒకసారి గమనించండి. క్రమాలంకారం అంటే ఏంటి అంటే వస్తు క్రమాన్ని పాటిస్తూ అదే వరుస క్రమంలో అన్వయం చెప్పడాన్ని క్రమాలంకారం అంటారు. క్రమాలంకారం అంటే ఏంటి అంటే వస్తు క్రమాన్ని పాటిస్తూ అదే వరుస క్రమంలో అన్వయం చెప్పడాన్ని ఏమంటాము? క్రమాలంకారం అంటాం. ఇంతకీ ఏంటి వస్తు క్రమాన్ని పాటించడం ఏంటి, అదే వరుస క్రమంలో అన్వయం చెప్పడం ఏంటి అంటే ఫస్ట్ మన ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఫస్ట్ వన్, శత్రువుని మిత్రుని విపత్తుని జయింపుము రంజింపుము భంజింపుము. ఇక్కడ వరుస క్రమాన్ని పాటించారనమాట. వస్తువు యొక్క క్రమాన్ని అదే వరుస క్రమంలో పాటించారు. ఇక్కడ చూస్తే శత్రువుని జయించాలి, శత్రువుని జయించాలి, మిత్రుని రంజింపచేయాలి, ఆనందింపచేయాలి, అలాగే విపత్తుని భంజింపచేయాలి. ఓకే, ఈ మూడింటి యొక్క వరుసని ఈ మూడింటితో రాయటం జరిగిందనమాట. శత్రువుని జయించాలి, మిత్రునేమో రంజింపజేయాలి, ఆనందపరచాలి, అలాగే విపత్తుని భంజింపజేయాలి అంటే ఎదుర్కోవాలి. సో ఈ విధంగా ఈ మూడింటి యొక్క వరుస క్రమాన్ని ఈ మూడింటితో అన్వయం చేసి చెప్పాము కాబట్టి అది క్రమాలంకారం. అండ్ అలాగే రెండవ ఎగ్జాంపుల్ చూస్తే గజ కచ్చప మూషికంబులు వన జల బిలములందు ప్రవేశించాయి అన్నాడు. ఇక్కడ గజము అంటే తెలుసు కదా మీ అందరికీ, గజము అంటే ఏనుగు. ఏనుగు వనమునందు అంటే అడవిలోనే కదా ఉంటుంది. అదేవిధంగా కచ్చపము అంటే అమ్మ తాబేలు. కచ్చపము అంటే తాబేలు. ఈ కచ్చపము జలమునందు అంటే నీటి అందే కదా ఉంటుంది. అలాగే మూషికము అంటే ఎలుక. ఈ మూషికము బిలము అంటే కలుగునందు ప్రవేశించాయి. ఈ మూడింటి యొక్క వస్తు క్రమాన్ని అంటే గజము కచ్చపము మూషికము ఈ మూడింటి యొక్క క్రమాన్ని ఈ మూడింటితో అదే వరుస క్రమంలో అన్వయం చేసి చెప్పడం జరిగింది. గజము వనమునందు ప్రవేశించింది, కచ్చపము జలమునందు ప్రవేశించింది, మూషికము బిలమునందు ప్రవేశించింది. ఈ విధంగా మూడు వాక్యాలని ఒకే వాక్యంలో వరుస క్రమంలో అన్వయం చేసి చెప్పింది కాబట్టి అది క్రమాలంకారం. ఓకే, నెక్స్ట్ వన్, సూర్యచంద్రులు దివారాత్రములకు అధిపతులు. సూర్యచంద్రులు దివారాత్రములకు అధిపతులు. సూర్యుడు దివమునకు అంటే పగలుకు, చంద్రుడు రాత్రికి అధిపతి. ఇది కూడా ఈ వాక్యంలో కూడా సూర్యచంద్రుల యొక్క వరుస క్రమాన్ని దీనితో అన్వయం చేస్తూ చెప్పింది కాబట్టి ఇది క్రమాలంకారం. సో ఈ విధంగా వస్తు క్రమాన్ని పాటిస్తూ అదే వరుస క్రమంలో అన్వయం చేసి చెప్పడాన్నే క్రమాలంకారం అంటారు. ఈ మూడు ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి. శత్రువుని మిత్రుని విపత్తుని జయించాలి, రంజింపజేయాలి, భంజింపచేయాలి. అలాగే గజము కచ్చపము మూషికము అలాగే సూర్యచంద్రులు ఈ మూడు ఉన్నటువంటి వాక్యాల్లో అది క్రమాలంకారం అని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వన్ శ్లేష అలంకారం. శ్లేష అలంకారం అంటే ఏంటి అంటే నానా అర్థాలను కలిగి ఉండే అలంకారాన్ని శ్లేష అలంకారం అంటారు. నానా అర్థాలు తెలుసు కదా మీకు, అనేక అర్థాలు కలిగి ఉండటం. ఒక పదానికి అనేక అర్థాలు కలిగి ఉంటే అది నానా అర్థాలు అనమాట. ఈ నానా అర్థాలు కలిగి ఉండే అలంకారాన్ని శ్లేష అలంకారం అని చెప్పి అంటాము. ఇదైతే చాలా సింపుల్. నెక్స్ట్ ఫస్ట్ వన్, దీనికి ఒకటే ఎగ్జాంపుల్ ఇవ్వటం జరిగింది. రాజు కువలయానందకరుడు. మీకు పాఠ్యపుస్తకంలో ఒకే ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. మీరు ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. రాయటం ఒక్కటి మాత్రం మీకు రావాలి ఖచ్చితంగా. రాజు కువలయానందకరుడు అనేది చూస్తే ఇక్కడ రాజు కువలయానందకరుడు అంటే కువలము అంటే కలువ, కువలము అంటే కలువ. ఆనందకరుడు అంటే రాజు
అంటే ఇక్కడ చంద్రుడు. రాజు కువలయానందకరుడు, చంద్రుడు కలువలను ఆనందింపచేస్తాడు అని అర్థం. ఒక అర్థంలో మనకి ఇదే వాక్యము 2 రకాలుగా ఉంటుందన్నమాట, 2 అర్థాలని కలిగి ఉంటుంది, నానా అర్థాలు అనమాట అదే. సో ఇక్కడ రాజు అనేది చంద్రుడు, ఆ కువలయము అంటే కలువ. ఈ చంద్రుడు కలువలకు ఆనందకరుడు, ఆనందింపజేస్తాడు అనమాట. చంద్రుడు కలువల్ని ఆనందింపజేస్తాడు అనేది ఒకటవ అర్థం. ఇంకా రెండవ అర్థం ఏంటి అంటే రాజు అనేది ప్రభువు, కువలయము అంటే భూమి. రాజు భూమిని ఆనందింపచేస్తాడు అని అర్థం. భూమిని చక్కగా పరిపాలిస్తాడు కదా రాజు. ఆ విధంగా 2 అర్థాలు రావటం జరిగింది కాబట్టి ఇది శ్లేష అలంకారం అనమాట. నానా అర్థాలు కలిగి ఉండే అలంకారమే శ్లేష అలంకారం. ఇదే వాక్యానికి 2 రకాల అర్థాలను ఇస్తుంది అనమాట. చంద్రుడు కలువల్ని ఆనందింపచేస్తాడు, ప్రభువు భూమిని ఆనందింపచేస్తాడు అనేటటువంటి అర్థంలో వస్తుంది కాబట్టి ఇది శ్లేష అలంకారము. నెక్స్ట్ వన్ ఏంటంటే యమక అలంకారం. యమక అలంకారం అంటే ఏంటి అంటే అర్థభేదం గల అక్షరాల సమూహము మరలా ప్రయోగించటాన్ని యమక అలంకారం అంటారు. ఇక్కడ మీరు గమనిస్తే మనం చేకానుప్రాస అలంకారంలో అర్థభేదం కలిగినటువంటి హల్లులు వెంటనే రావటం అని చెప్పాం. ఇక్కడ అర్థభేదం అని గుర్తుపెట్టుకోవటానికి కుదరదు, ఎందుకంటే ఇక్కడ కూడా యమక అలంకారంలో కూడా అర్థభేదం ఉంటుంది. కానీ ఇక్కడ అక్షరాల సమూహం మరలా ప్రయోగించడం, అది పక్కనే ప్రయోగించడం అనేది ఉండదు. పక్కనే అలా వెంటనే ప్రయోగిస్తే అది చేకానుప్రాస అలంకారం అవుతుంది. ఇలా అర్థభేదం కలిగినటువంటి అక్షరాల సమూహం మరలా ప్రయోగించటాన్ని, ముందు రావచ్చు, వెనక రావచ్చు, మధ్యలో రావచ్చు, అలా పక్కనే రావన్నమాట. ఆ విధంగా ప్రయోగించటాన్ని మనం యమక అలంకారం అని చెప్పి అంటాం. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే లేమ ధనుజుల గెలవగా లేమా, లేమ ధనుజుల గెలవగా లేమ. ఈ వాక్యం శ్రీకృష్ణుడు సత్యభామతో చెప్తాడనమాట. లేమ అంటే అర్థము ఓ స్త్రీ ధనుజుల గెలవగా లేమా అంటే మనం రాక్షసుల్ని గెలవలేమా అనేటటువంటి అర్థంతో వస్తుంది. ఇక్కడ 2 పదాలు ఒకటే, అర్థభేదం ఉన్నాయి. లేమ అంటే ఇక్కడ స్త్రీ మొదటి లేమాకి రెండో లేమాకి మనం గెలవగలం అనేటటువంటి అర్థంలో వస్తుంది. కాబట్టి ఈ విధంగా అర్థభేదం కలిగిన అక్షరాల సమూహం మరలా ప్రయోగించారు. పక్కనే లేవు చూడండి, ఇది ఫస్ట్లో ఉంది, ఇది చివరిలో ఉంది. ఈ విధంగా మరలా అక్షరాల సమూహాన్ని ప్రయోగించటాన్ని యమకాలంకారం అంటాము. ఓకే. సో సెకండ్ వన్ ప్రాయము జలకల్లోల ప్రాయము. ప్రాయము జలకల్లోల ప్రాయము. ఇక్కడ ప్రాయము అంటే వయస్సు, ప్రాయము అంటే వయస్సు. ఈ వయస్సు జలకల్లోల ప్రాయము అంటే అలల వలె, నీటి అలల వలె అస్థిరమైనది అని అర్థం. వయస్సు నీటి అలల వలె అస్థిరమైనది అనేటటువంటి అర్థంలో వస్తుంది. కాబట్టి ఇది యమక అలంకారం. అర్థభేదంతో ప్రాయము అనేటటువంటి అక్షరాల సమూహాలు అర్థభేదంతో ప్రయోగించటం వలన అది యమక అలంకారం అయ్యింది. ఓకే. సో నెక్స్ట్ వన్ ఉత్ప్రేక్ష అలంకారం. ఉత్ప్రేక్ష అలంకారం అంటే ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్పడాన్ని ఏమంటామంటే ఉత్ప్రేక్ష అలంకారం అని చెప్పి అంటాము. ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్పడాన్ని ఉత్ప్రేక్ష అలంకారం అని చెప్పి అంటామన్నమాట. సో నెక్స్ట్ వన్ దీని యొక్క ఎగ్జాంపుల్స్ చూస్తే ఈ వెన్నెల పాలవెల్లియా అన్నట్లుంది. ఈ వెన్నెల పాలవెల్లియ ఊహించి చెప్పామన్నమాట. ఇక్కడ ఉపమేయం, వెన్నెల ఉపమేయము, ఉపమానంగా ఊహించంటే పాలవెల్లిలా మనం ఊహించాము కాబట్టి అది ఉత్ప్రేక్ష అలంకారం అయింది. అలాగే ఆకాశం కాటుకును వర్షిస్తున్నట్లుంది. ఆకాశం మబ్బు నల్లగా ఉందనుకోండి, ఆకాశం కాటుకును వర్షిస్తున్నట్లుంది అన్నాం కాబట్టి ఇది కూడా ఉత్ప్రేక్ష అలంకారం. అలాగే ఆ ఏనుగును చూస్తే నడుస్తున్న కొండ అన్నట్లుంది అన్నాం. ఇక్కడ కూడా ఏనుగు అనేది ఉపమేయము, నడుస్తున్న కొండేమో ఉపమానం అన్నమాట. సో ఏనుగు కొండలాగా అనిపిస్తుంది అన్నారు కాబట్టి అది ఉత్ప్రేక్ష అలంకారం, ఊహించి చెప్పటం అన్నమాట. అండ్ అలాగే నెక్స్ట్ వన్ అతిశయోక్తి అలంకారం. అతిశయోక్తి అలంకారం అంటే గోరంతను కొండంత చేసి చెప్పడం. గోరంతను కొండంత చేసి చెప్పటం అంటే ఒక వస్తువు యొక్క స్థితిని కానీ, స్వభావాన్ని కానీ, గుణాన్ని కానీ ఉన్నదానికంటే అతిశయంగా చేసి చెప్పడం. ఇందాక మనం ఒక అలంకారం చెప్పుకున్నాం, స్వభావోక్తి అలంకారం అంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్పటం అన్నమాట. ఒక వస్తువు యొక్క స్వభావాన్ని జాతి, గుణ, క్రియాదల చేత
ఉన్నది ఉన్నట్లుగా చెప్తే అది స్వభావోక్తి. ఇదేంటి, ఎక్కువ చేసి చెప్పడం, ఒక వస్తువు యొక్క స్థితిని కానీ స్వభావాన్ని కానీ గుణాన్ని కానీ ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పడం, అతిశయంగా చేసి చెప్పడాన్ని మనం అతిశయోక్తి అలంకారం అంటాం. మా నూతిలో నీళ్లు పాతాళానికి చేరే అంటే మా నూతిలో నీళ్లు అడుగంటి పోయాయని చెప్పడానికి బదులుగా పాతాళానికి చేరాయి అని చెప్తున్నాం అనమాట. అది అతిశయోక్తి కదా. పాతాళానికి నిజంగా చేరిపోతాయా? చేరవు కదా. కానీ మనం ఆ విధంగా అతిశయోక్తిగా చెప్తున్నాము కాబట్టి అది అతిశయోక్తి అలంకారము. అండ్ అలాగే అతడు తాటి చెట్టు అంత పొడవున్నాడంటే అతడు చాలా పొడుగ్గా ఉన్నాడని చెప్పడానికి మనం ఏం చెప్తున్నాం? తాటి చెట్టు చాలా పొడుగ్గా ఉంటుంది కాబట్టి అతిశయోక్తిగా చెప్తున్నాం కాబట్టి అది అతిశయోక్తి అలంకారం అయింది. ఓకే. థర్డ్ వన్, సముద్రపు అలలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సముద్రం యొక్క అలలు ఆకాశాన్ని తాకుతాయా? నిజంగా తాకుతాయా? తాకవు కదా. అంటే పైకి లేస్తాయన్నమాట. కానీ మనం ఇక్కడ ఆకాశాన్ని తాకుతున్నాయని చాలా అతిశయంగా ఎక్కువగా చేసి చెప్తున్నాం కాబట్టి ఇది అతిశయోక్తి అలంకారం. అండ్ అలాగే ఫోర్త్ వన్, పిటి ఉష గాలి కంటే వేగంగా పరిగెత్తింది అన్నాం. ఇక్కడ గాలి కంటే వేగంగా పరిగెత్తింది అంటే గాలి చాలా వేగంగా వీస్తుంది కదా, అంతకంటే వేగంగా పరిగెత్తగలరా ఎవరైనా? కానీ ఇక్కడ ఆ విధంగా వేగంగా పరిగెత్తుతుందని మనం అతిశయోక్తిగా గోరంతదే కొండంతగా చేసి చెప్తున్నాం కాబట్టి ఇది కూడా అతిశయోక్తి అలంకారం. ఓకే. నెక్స్ట్ వన్, లాటానుప్రాస అలంకారం. లాటానుప్రాస అలంకారం అంటే ఏంటి అంటే ఒక పదం తాత్పర్య భేదంతో వెంటనే రావటాన్ని లాటానుప్రాస అలంకారం అని చెప్పి అంటాం. ఒక పదము తాత్పర్య భేదంతో వెంటనే రావటాన్ని మనం లాటానుప్రాస అలంకారం అని అంటాం అనమాట. అంటే ఇప్పుడు ఒకే పదం చూస్తే ఇక్కడ ఫస్ట్ వన్, మలయగిరి నుండి వచ్చే గాలి గాలి అన్నాడు. ఇక్కడ మలయగిరి అంటే మలయ పర్వతం నుంచి వచ్చే గాలి అంట, మిగతాది ఏది గాలి కాదని అర్థం అనమాట. ఇక్కడ తాత్పర్య భేదం, గాలి రెండిటికి కూడా అర్థం ఒకటే. కానీ ఇక్కడ మలయ పర్వతం నుంచి వచ్చే గాలి మిగతాదేది గాలి కాదు అని తాత్పర్య భేదంతో వచ్చింది కాబట్టి అది లాటానుప్రాస అలంకారం. అలాగే అమ్మ చూపించే ప్రేమ అన్నాడు. ఇక్కడ ప్రేమ అన్నా ఇక్కడ ప్రేమ అన్నా కానీ ఒకటే అర్థం. కానీ తాత్పర్య భేదం ఏమొస్తుంది? అమ్మ చూపించే ప్రేమే నిజమైన ప్రేమ అంటే వేరే వాళ్ళు చూపించే ప్రేమ నిజమైన ప్రేమ కాదు, అమ్మకి సాటి రాదు కదా ఎవరు చూపించే ప్రేమ అయినా సరే. కాబట్టి ఇక్కడ అమ్మ చూపించే ప్రేమే నిజమైన ప్రేమ అని తాత్పర్య భేదంతో వచ్చింది కాబట్టి అది లాటానుప్రాస అలంకారం. నెక్స్ట్ వన్, ముక్త పదగ్రస్త అలంకారం. ఈ ముక్త పదగ్రస్త అలంకారం అంటే ఏంటి అంటే ఒక పద్యపాదం కానీ వాక్యం కానీ ఏ పదంతో పూర్తవుతుందో అదే పదంతో తర్వాత పాదం కానీ వాక్యం కానీ మొదలవుతుంది. దీన్నే మనం ముక్త పదగ్రస్త అలంకారం అని చెప్పి అంటాం. ఈ ముక్త పదగ్రస్త అలంకారం యొక్క లక్షణం ఏంటి? ఒక పద్య పాదం కానీ ఇలా ఒక పద్య పాదం కానీ లేదా ఒక వాక్యం కానీ ఏ పదంతో అయితే పూర్తవుతుందో అదే పదంతో అంటే ఇక్కడ తనమా చూడండి, అదే పదంతో తర్వాత పాదం కానీ వాక్యం కానీ మొదలవటాన్ని మనం ముక్త పదగ్రస్త అలంకారం అని చెప్పి అంటాం. ఇక్కడ మొదటి ఎగ్జాంపుల్లో చూస్తే మన వేటికి నూతనమా తన మానిన ప్రేమ తనకు దక్కితి ననుమానగ దయం ధనరంతులు మాని నరసదవు రమ్మనవే అన్నాడు. ఇక్కడ నూతనమా అని ఉంది కదమ్మా, ఇక్కడ తనమా, ఇక్కడ కూడా తనమా చివరిలో ఏదైతే పదంతో పూర్తయిందో తర్వాత పద్యపాదంతో అదే వాక్యంతో అదే పదంతో మొదలైతే దాన్ని ముక్త పదగ్రస్త అలంకారం అని అంటాం. ఇక్కడ కూడా చూడండి, ననుమా చివర ఏదైతే పదంతో పూర్తయిందో తర్వాత పద్యపాదంలో అదే పదం వచ్చింది ననుమా, ఈ విధంగా వస్తే అది ముక్త పదగ్రస్త అలంకారం. నెక్స్ట్ రెండవది, సుదతి నూతన మదనాగ తురంగ పూర్ణ మణిమయ సదనామయ గజరదన రథనాగేంద్ర నిభకీర్తి రస నరసింహ. ఇందులో చూస్తే సుదతి నూతన మదన అనేటటువంటి పదం, ఈ పదం పూర్తయింది కదా మొదటి
పద్యపాదంలో. అలాగే రెండవది కూడా అదే ఏ పదంతో అయితే పూర్తయిందో అదే పదంతో మరలా మొదలైంది కాబట్టి ఇది ముక్త పదగ్రస్త అలంకారం. నెక్స్ట్ అలాగే చివరిలో చూడండి సదన, ఇక్కడ కూడా సదన అనేటటువంటి పదంతో పూర్తయింది, మొదలైంది. అదేవిధంగా రదన అనేటటువంటి పదంతో పూర్తయింది, ఇదే పదం మరలా ఇక్కడ కూడా వచ్చిందనమాట, ఈ పదంతో స్టార్ట్ అయింది. ఈ విధంగా ఒక పద్యపాదం కానీ వాక్యం కానీ ఏ పదంతో అయితే పూర్తయిందో అదే పదంతో తర్వాత పాదం కానీ వాక్యం కానీ మొదలైతే దానిని మనం ముక్త పదగ్రస్త అలంకారం అని చెప్పి అంటామన్నమాట. చాలా సింపుల్గా ఇంకా గుర్తుపెట్టుకునేలాగా, ఇంకా సింపుల్గా చెప్పాలంటే మనకి 10వ తరగతి పాఠ్యపుస్తకంలో మొత్తం 13 అలంకారాలు ఇవ్వటం జరిగింది. మొత్తం ఎన్ని అలంకారాలు? 13 అలంకారాలు ఇవ్వటం జరిగింది. ఈ 13 అలంకారాలకి మనం లక్షణం రాయాలి. అలాగే మనకి ఒక ఉదాహరణ ఇస్తారు, ఆ ఉదాహరణని చూసి మనం అది ఏ అలంకారము, దాని యొక్క లక్షణం ఏంటో రాయాలి. అయితే ఇంకా మాకు గుర్తుండట్లేదు, సింపుల్గా గుర్తుపెట్టుకునేలాగా చేయాలి అంటే కనుక ఇలా చదువుకోండి మీరు. పోలిక, మనకి ఉపమా అలంకారము, రూపక అలంకారము, దృష్టాంత అలంకారం, ఉత్ప్రేక్ష అలంకారం, ఈ 4 అలంకారాలకి కూడా ఉపమేయ ఉపమానాలు అనేవి వస్తాయి. ఓకే, మీరు రాసేటప్పుడు ఉపమేయ ఉపమానాలకు పోలిక చెప్పడం సింపుల్గా రాయండమ్మా. అండ్ అలాగే ఉపమా అలంకారం పేర్లు, ఈ పేర్లన్నీ అలంకారాల పేర్లన్నీ కూడా మీరు చక్కగా అక్షర దోషాలు లేకుండా ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ఇప్పుడు వీటికి ఈ 4ంటికి కూడా ఉపమేయ ఉపమానాలు వస్తాయని చెప్పుకున్నాం కదా. ఈ ఉపమేయ ఉపమానాలకు చక్కని పోలిక చెప్పటం ఉపమా అలంకారం అన్నమాట. మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఇది ఒక్కసారి చూసుకుని వెళ్ళండి, అప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు, తేలిగ్గా గుర్తుంటుంది కూడా. ఉపమేయ ఉపమానాలకు పోలిక చెప్పడం ఉపమా అలంకారం. ఇక్కడ అభేదం చెప్పడం మరలా సేమ్ అదే రాస్తారు. ఉపమేయ ఉపమానాలకు అభేదం చెప్పడం రూపక అలంకారం. అలాగే ఉపమేయ ఉపమానాలకు బింబ ప్రతిబింబ భావంతో చెప్పడం దృష్టాంత అలంకారం. అలా గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే ఉపమేయ ఉపమానాలను ఊహించి చెప్పటాన్ని ఉత్ప్రేక్ష అలంకారం అంటారు. ఈ విధంగా పోలిక అంటే ఉపమా అలంకారం, అభేదం అంటే రూపక అలంకారం, బింబ ప్రతిబింబ భావం అంటే దృష్టాంత అలంకారం, ఊహ అంటే ఉత్ప్రేక్ష అలంకారం. ఓకే, ఈ 4 ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఈ 2 చూస్తే అర్ధభేదం కలిగిన హల్లుల జంట వెంటనే రావడాన్ని చేకానుప్రాస అలంకారం అంటారు. తాత్పర్య భేదంతో హల్లుల జంట వెంటనే వస్తే అది లాటానుప్రాస అలంకారం అని చెప్పి అంటారు. అర్ధభేదం కలిగిన హల్లుల జంట వస్తే అది చేకానుప్రాస, తాత్పర్య భేదంతో వెంటనే వస్తే అది లాటానుప్రాస అలంకారము. ఓకే, అర్ధభేదం, చేకానుప్రాస, తాత్పర్య భేదం, లాటానుప్రాస. ఓకే, నెక్స్ట్ వన్, ఇది చాలా ఈజీ. 1 కానీ అంతకంటే ఎక్కువ హల్లులు ఆవృత్తి అవటం, మరలా రావటాన్ని వృత్యానుప్రాస అలంకారం అంటారు. ఓకే, నెక్స్ట్ వన్, ఇక్కడ స్వభావోక్తి, ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం అని గుర్తుపెట్టుకోండి. ఒక వస్తువు యొక్క స్వభావాన్ని కానీ జాతి గుణ క్రియాదుల చేత ఉన్నది ఉన్నట్లుగా చెప్పటాన్ని స్వభావోక్తి అలంకారం అని అంటారు. సో మీకు అది కూడా నాకు పూర్తిగా గుర్తుండట్లేదు అంటే సింపుల్గా ఎట్లా అయినా రాసేందుకు ప్రయత్నించండి. ఉన్నది ఉన్నట్లుగా చెప్పటం స్వభావోక్తి అలంకారం. నెక్స్ట్ అదేవిధంగా వస్తు క్రమాన్ని పాటించటం క్రమాలంకారం. ఇవి కేవలం మీరు గుర్తుపెట్టుకోవటానికే, రాయటం ఆ విధంగానే రాయాలి. ఇంకా మేము అలా రాయలేమంటే కనీసం ఈ విధంగా రాయటానికైనా ట్రై చేయండి. వస్తు క్రమాన్ని పాటించటం, వస్తు క్రమాన్ని పాటించటాన్ని మనం క్రమాలంకారం, వస్తు క్రమాన్ని పాటిస్తూ అదే క్రమంలో అన్వయం చేసి చెప్తే అది క్రమాలంకారం. అండ్ అలాగే నానా అర్థాలు అంటే స్లాష్ అలంకారం అన్నమాట. నానా అర్థాలు కలిగి ఉండే అలంకారం స్లాష్ అలంకారం. నెక్స్ట్ అదేవిధంగా అర్ధభేదం కల అక్షరాల సమూహం మరలా ప్రయోగించటాన్ని యమక అలంకారం అంటారు. ఇక్కడ చూడండి, చేకానుప్రాస అలంకారంలో అర్ధభేదం అన్నాము, ఇక్కడ కూడా అర్ధభేదం అన్నాం. కానీ చేకానుప్రాసలో వెంటనే హల్లుల జంట వస్తుంది. ఇక్కడ అక్షరాల సమూహం మరలా ప్రయోగిస్తాం. అది వెంటనే కాదు, అది ఒక పదం ముందు రావచ్చు, ఒక పదం వెనక రావచ్చు. సో ఆ విధంగా అర్ధభేదం గల అక్షరాల సమూహం మరలా ప్రయోగిస్తే అది యమక అలంకారం. అలాగే గోరంతను కొండంత చేసి చెప్పటం, ఏదైనా ఒక వస్తువు యొక్క స్వభావాన్ని కానీ గుణాన్ని కానీ ఎక్కువగా చేసి చెప్పడాన్ని మనం అతిశయోక్తి అలంకారం అని చెప్పేసి అంటాం. గోరంతను కొండంత చేయటం అంటే అతిశయోక్తి అని గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే ముక్త పదగ్రస్త అలంకారం, ఇది కూడా చాలా సింపులే. ఒక పదం ఏ పదంతో అయితే పూర్తవుతుందో, ఒక పద్యపదం ఏ పదంతో పూర్తవుతుందో అదే పదంతో మరలా రెండవ పద్యపదం కూడా మొదలు పెట్టాలి. సో ఆ విధంగా ఉంటే అది
ముక్తపదగ్రస్త అలంకారం. సింపుల్గా గుర్తుపెట్టుకునేందుకు విడిచిపెట్టిన పదాన్నే గ్రహించడం. ఇక్కడ మనం చివరిలో ఏ పదాన్ని అయితే విడిచిపెడతామో మరలా రెండవ పద్యపాదంలో అదే పదాన్ని గ్రహిస్తామన్నమాట. విడిచిపెట్టిన పదాన్ని గ్రహించటం. సో దీన్ని మనం ముక్తపదగ్రస్త అలంకారం అంటాము. ఈ విధంగా మీకు ఈ టాపిక్ అనేది అర్థమైంది అనుకుంటాను. ఎవరికైనా ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. సో మరలా నేను మళ్ళీ ఏదైతే మీకు అర్థం కాలేదో మరలా నేను దాన్ని ఒక వీడియో చేసి పెడతాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్.